మొహం కాంతివంతంగా కొంతమందిలో ఉండటం మనం చూడొచ్చు. అంటే మొఖంలో కూడా రకరకాల మొఖాలు ఉంటాయని మనం తెలుసుకున్నట్లయితే, కాంతివంతంగా ఉండే మొహం, నీరసంగా ఉండే మొహం, ఏ భావం లేకుండా ఉండే మొహం, అమాయకంగా ఉండే మొహం, అయోమయంగా ఉండే మొహం, ఇలాగ రకరకాల మొహాలు మనకి ఓ 10 మంది వ్యక్తుల్లో గమనిస్తే ఇవన్నీ కూడా కనిపిస్తాయి మనకి. అంటే మొహం చూడంగానే ఆ వ్యక్తి యొక్క మానసిక అవస్థ, స్థితి తెలుస్తుందనమాట. మొహం కాంతివంతంగా, తేజోమయంగా ఉన్నట్లయితే మనిషి సంతోషంగా ఉన్నట్టు, అలాగే మంచి వ్యక్తిత్వ లక్షణాలతో ఉన్నట్టు, యాక్టివ్‌గా ఉన్నట్టు, చురుగ్గా ఉన్నట్టు, తెలివిగా ఉన్నట్టు, ఈ పాజిటివ్ లక్షణాలన్నీ కూడా మనసులో ఉన్నట్టుగా మనం భావించొచ్చు. మొహంలో ఆ తేజస్సు కనబడుతూ ఉంటుంది. అయితే దానికి విరుద్ధంగా మొహంలో ఒక అయోమయం, ఒక ఏ భావం లేకపోవడం, ఒక బ్లాంక్ కనిపించడం మొహంలో కనిపించినట్లయితే, అలాగే ఆ మనసులో అనేక సందేహాలు, అనేక మానసిక సమస్యలు ఉన్నట్టుగా మనం భావించాలి. అంటే ఎక్కడైనా మనకి ఈ మన ప్రవర్తనలో ఎక్కడైనా మనం తేడా గమనించినప్పుడు మనకి ఈ విషయం స్పష్టం అవుతుంది. మనం ఏదైనా షాప్‌కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ మనం గమనించినట్లయితే ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒక తేజోవంతమైన, ఉత్సాహకరమైనటువంటి మొఖంతో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, లేదంటే రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉన్నట్టుగా ఒక బ్లాంక్ ఫేస్ తోటి, ఒక నీరసమైన ఫేస్ తోటి వెళ్ళిన వ్యక్తికి ఉండవు. ఆ మొహంలో ఆ ఆకట్టుకునే గుణం లేకపోయిన కారణంగా ఈ వ్యక్తిని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది యాజ్ ఎ కస్టమర్‌గా. ఆ ఆ తేజోమయంగా ఉన్న మొఖంతో ఉన్నటువంటి వ్యక్తి కేవలం చూడ్డానికే వచ్చుండొచ్చు గాక, అతనికి చూపించడానికి ఓనర్ హుషారు పడతాడు గానీ, ఉత్సాహపడతాడు గానీ, ఈ నీరసంగా ఉన్నవాడు నిజంగా కొనడానికే వస్తాడు. ఒక అయోమయ మొహంలో ఉంటుంది. ఒక తేజోవంతం ఉండదు. ఒక బ్లాంక్ మొహంలా ఉంటుంది. ఏ భావం కనిపించదు. అయోమయంగా ఉంటాడు. దీన్ని బట్టి వేషం కూడా అలాగే ఉంటుంది. మనిషి ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. దాన్ని బట్టి ఆ వ్యక్తి చూడంగానే వెంటనే కొద్దిగా తక్కువ ఇంప్రెస్ అవ్వడం, దాంతో ఓనర్ పట్టించుకోకుండా ఆ తేజోవంతంగా ఉన్న వ్యక్తి, నీట్‌గా ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడైతే మొఖాన్ని బట్టి శరీర భాగం అంతా బాడీ లాంగ్వేజ్ డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ, ఆ వ్యక్తికి అన్నీ చూపిస్తాడు. చివరికి సరే తర్వాత వస్తా అని వెళ్ళిపోతాడు. తర్వాత ఈ వ్యక్తి అప్పటి వరకు ఓర్చుకోగలిగితే ఉంటాడు, లేదంటే వేరే షాప్‌కెళ్తాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే, ఈ మొఖంలో ఏదైతే ఆ కళ ఉంటుందో, ఆ తేజోవంతమైన కళ, అది మనుషుల్ని ఆకట్టుకుంటుంది. అవతల వ్యక్తి నుంచి మన గౌరవాన్ని రప్పిస్తుంది, హోదాని రప్పిస్తుంది. ఇవన్నీ కూడా చేయగలుగుతుంది. ఒక విధమైనటువంటి మొహం నీరసంతో ఉండి, నిస్పృహలతో ఉంటూ, ఒక అభావంతో ఉంటూ, ఒక బ్లాంక్ ఫేస్‌గా ఉంటూ, ఏ భావం లేకుండా, నిరుత్సాహంగా, నీరసంగా కనపడినట్లయితే తగిన రెస్పాన్స్ రాదు, తగిన గుర్తింపు ఉండదు, తగిన గౌరవం కూడా రాదు. ఈవెన్ నువ్వు కొనడానికి వెళ్ళిన వ్యక్తివైనా సరే. సరే, సామాజిక సంబంధాలులో అదొక భాగం. ఎందుకంటే సామాజిక సంబంధాల్లో ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్‌లో వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాల్లో చక్కగా మాట్లాడకుండా ఒక కళ. అది వస్తువుల కన్నా వాల్యుబుల్ అది. అలా మాట్లాడగలిగిన వ్యక్తి ఓనర్‌ని ఇంప్రెస్ అయితే సహజ ధోరణిలో మాట్లాడతాడు ఆ వ్యక్తి. ఓనర్ ఇంప్రెస్ అయితే అతను కోరిన డిస్కౌంట్‌లో ఇచ్చేస్తాడు. అతను ఎంటర్‌టైన్ అవుతాడు ఆ క్షణంలో. అతని యొక్క తెలివితేటలకి కావచ్చు, అతని వ్యక్తిత్వానికి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వెంటనే తగ్గించి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మరొక వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ ఇంప్రెషన్ ఉండదు. ఆ డిస్కౌంట్ లేకపోవచ్చు. అంచేత సామాజిక సంబంధాలు, అది కూడా ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్‌లో ఆ నైపుణ్యం కూడా చాలా అవసరం. సరే, ఈ నైపుణ్యం కూడా ముఖంలో
ప్రస్ఫుటం అవుతుంది, యువతల వ్యక్తికి అవ్వలేదు. ఇతనికి అమ్మడంలో కూడా అతను క్యాజువల్‌గా అమ్ముతాడు తప్ప, అందులో ఏ విధమైనటువంటి ఆహ్, ఉత్సుకత కూడా, ఉత్సాహం కూడా ఉండదు. వ్యక్తి యొక్క సంబంధాలు, సామాజిక సంబంధాల్లో మనం ఆ రిలేషన్‌షిప్‌లో వ్యక్తి యొక్క మొఖానికి ఎంత పాత్ర ఉంది అనేది మనం గమనించాలి ఇక్కడ. అంటే ఒక మంచి వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు తేజోవంతంగా కనిపిస్తుంది. యాక్టివ్‌గా మాటలొస్తాయి. బాడీ లాంగ్వేజ్ హుషారుగా ఉంటుంది. అవతల వ్యక్తికి గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అంచేత్ అంచేత తేజోవంతంగా మొహం ఉన్న వ్యక్తికి, పేలవంగా ఉన్న వ్యక్తికి అంత డిఫరెన్స్ ఉంటుంది సమాజంలో. గౌరవం విషయంలో, చూడటం విషయంలో, ప్రతిస్పందించడం విషయంలో ఇన్ని తేడాలుంటాయి. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే రెండో వ్యక్తి గురించే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి వ్యక్తి హ్యాపీ లైఫ్, అతనికి చెప్పవలసిందేం లేదు. తెలుసుకోవాల్సింది కూడా తక్కువ ఉంటుంది. అవసరమైనప్పుడు తెలుసుకుంటాడు, వేరే విషయం. కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ విషయంలో ఈ విధమైనటువంటి పేలవమైన, అభావంతో ఉన్న, నీరసంతో, నిస్పృహతో, ఒక బ్లాంక్ ఫేస్‌తో ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ముందు ఆ మొఖాన్ని మార్చుకోవాలంటే మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ కాబట్టి మైండ్‌ని మనం మార్చుకున్నట్లయితే ఫేస్ కూడా మారుతుంది. అప్పుడు మనసు దగ్గరికి రావాలి. ఏంటి నా సమస్యలు అని ఒక పుస్తకం తీసుకొని, ఏవైనా ఎక్కడన్నా సమస్యలు ఎదుర్కొంటున్నానా? ఏవైనా సమస్యలు ఎక్కడన్నా నేను సమస్యల వల్ల బాధపడుతున్నానా? నేను పర్ఫెక్ట్‌గానే ఉన్నానా? పర్ఫెక్ట్‌గా ఉంటే రాసుకోవాల్సిన అవసరమే లేదు కదా! కాబట్టి ఇవన్నీ కూడా మనం, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా నాకు ఈ రకమైన ఇబ్బందులు వ్యక్తులతో ఉంటున్నాయి, వ్యవస్థలతో ఉంటున్నాయి, కుటుంబంతో ఉంటుంది, బంధువుల దగ్గర ఇలా ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి రాసినట్లయితే, ఒక 10 క్యారెక్టరిస్టిక్స్ రాసుకున్నట్లయితే ఆ లక్షణాలు మార్పు చేయవలసినవే అయ్యుంటాయి. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఏదైతే పేలవమైన, అభావంతో కూడిన, ఒక గౌరవం తేలేని, ఒక నీరసమైనటువంటి ఎక్స్‌ప్రెషన్ ఫేస్‌లో తెస్తూ ఉందో, దాని మూల కారణంగా ఉన్నటువంటి ఈ 10 లక్షణాల్ని తప్పనిసరిగా మార్చుకు తీరాలి. ఈ లక్షణాల్ని రాసుకుంటే దానికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు పాజిటివ్ అవుతాయి. నువ్వు నెగెటివ్ రాసుంటావు. ఈ 10 లక్షణాలు నెగెటివ్‌గా ఉండుంటాయి తప్పనిసరిగా. ఆ నెగెటివ్‌కి నువ్వు వ్యతిరేకంగా రాసినవి పాజిటివ్ అవుతాయి. అవి ఏవైతే మనం రాసుకుంటామో వాటిని తూచా తప్పకుండా ఒక గోడ మీద పేస్ట్ చేసి, దాన్ని అతికించి, ప్రతిరోజు కూడా చూస్తూ ఖచ్చితంగా ఫాలో అవుతున్నానా లేదా అంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకున్నట్లయితే అవి తప్పనిసరిగా ఆ 10 కూడా పాటించడంలో మైండ్ శ్రద్ధ పెంచుకున్నట్లయితే, గౌరవం కావాలి, రెస్పెక్ట్ కావాలి, ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం జనం మానాలి అన్నట్లయితే నీ చుట్టూ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ముందు నువ్వు ఏవైతే రాసుకున్నావో పాజిటివ్ లక్షణాలు, వాటిని మనసా వాచా కర్మేణ యుద్ధ ప్రాతిపదికన ఇంప్లిమెంట్ చేయగలిగితే, అనుసరించగలిగితే, వాటి మీద విజయాన్ని నువ్వు సాధించగలిగితే తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఫేసు తప్పనిసరిగా మారుతుంది. గౌరవం లభిస్తుంది. మొహంలో తేజస్సు వస్తుంది. గౌరవం తప్పనిసరిగా లభిస్తుంది. దాంతో జీవితం హుషారుగా, అంతకుముందున్న ఉదాసీనత నుంచి హుషారైన జీవితం తప్పనిసరిగా లభిస్తుంది.